హాయ్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ డైరీ. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే సింప్లీ అండ్ టేస్టీ టమోటా రైస్ అండి. ఇది పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగూ ఏంటి అనేది ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఈటెక్కాక జస్ట్ బిర్యానీ ఆకు, షాజీరా వేసాను. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, మిర్చి యాడ్ చేశాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇంట్లో టైం లేనప్పుడు, బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, పిల్లలతో చేసుకోలేనప్పుడు ఈ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఎలాగూ ఏంటి అనేది ఇప్పుడు నేను ప్రాసెస్ ఆఫ్ చెప్పాను. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగాక అది అనేది పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత టమోటాలు ముక్కలు కూడా చిన్న చిన్న అది కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ టమోటాలని పేస్ట్ చేసేస్తారు, మిక్సీ పట్టించేసి అది వేస్తారు. అలా వేయకండి. ఎప్పుడైనా టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసి దాన్ని అందులో వేసి మగ్గనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. అవి వేసాను కదా టమోటా ముక్కలు కూడా, అవి మగ్గేంత వరకు వెయిట్ చేయండి. అందులో కొంచెం సాల్టు వేసాను నేను. సాల్ట్ వేసి మగ్గించిన తర్వాత అది బాగా మగ్గిపోవాలండి. అది ఎలా మగ్గిపోవాలంటే అలా మగ్గిపోయాక మీరు రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్లాస్ తీసుకుంటే 1:2 రేషియో అండి. నేను అలా 1 కప్పే తీసుకున్నాను. 1 కప్పు 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. పోసి అది వాటర్ కూడా కాగిపోయిన తర్వాత రైస్ అందులో వేసి మగ్గనిచ్చడమేనండి. చూసారు కదా ఎలా వచ్చిందో ఫైనల్గా.